చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో మానవత్వాన్ని మంటగలిపే ఘోర ఘటన చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. మూడేళ్ల క్రితం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద నుంచి 80,000 రూపాయలు అప్పుగా తీసుకున్న శిరీష భర్త తిమ్మరాయప్ప అప్పుభారం భరించలేక కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. అప్పటి నుంచి శిరీష తన పిల్లలను పోషించుకుంటూ కూలి పనులు చేస్తూ అప్పు తీర్చే ప్రయత్నం చేస్తోంది. కానీ సమయానికి డబ్బు చెల్లించలేదన్న కారణంతో శిరీషను రోడ్డుపై దూషించి తాడుతో వేప చెట్టుకు కట్టేసి బహిరంగంగా దాడికి పాల్పడ్డాడు మునికన్నప్ప. అంతేకాకుండా మరో మహిళ అసభ్య పదజాలంతో తిడుతూ ముఖంపై ఉమ్మేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ దృశ్యాన్ని ఆమె కుమారుడు కన్నీరు మున్నీరవుతూ చూసిన విధానం ప్రతి ఒక్కరి మనసును కలిచివేసింది. ఈ దారుణ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. బాధితురాలితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం పోలీసులను సంప్రదించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. ఆ పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో. అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. ఇంకా ధైర్యంగా ఉండు, సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండు చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్ లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను కూడా ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకేమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏది పిల్లోడాడి ఆయన ఏం లేదులేమ్మా, కంగారు పడుతుంది. ఓకేనా? ఎక్కడ ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేద్దాం. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యం ఉండమ్మా, ధైర్యం ఉండండి. ఇలాంటి ఘటనలు సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఈ అమానుష ఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గమైన కుప్పంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. బాధితురాలికి న్యాయం జరగాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.